నమస్కారం శిల్ప టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వం మారిన వెంటనే పేదల నుండి ఇళ్ల పట్టాలు లాక్కున్న సంస్కృతి మాది కాదు. కొత్త సంస్కృతికి తెర లేపకండని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం మరియు ఆల్ మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈశ్రామ్ కార్డు ఉచిత నమోదు కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని సిఐటియు నిరసన. శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు. ప్రభుత్వాలు మారినా పేదల పక్షం నిలవాలని, అధికారం శాశ్వతం కాదని, ప్రభుత్వాలు మారిన వెంటనే పేదల ఇళ్ల పట్టాలను లాక్కోవడం అనే సంస్కృతి తమది కాదని, కూటమి ప్రభుత్వం కొత్త సంస్కృతికి తెరలేపుతున్నదని వైఎస్ఆర్సీపీ నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గనియా మరియు జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్తో కలిసి నంద్యాల మండలం కానాల గ్రామంలో అర్హులైన పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ స్థానిక నేతలు లాక్కోవడానికి ప్రయత్నిస్తూ భయాందోళనలకు గురి చేస్తున్నారని, వారికి తగిన న్యాయం చేయాలని కోరారు. అనంతరం జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ, నాటి ప్రభుత్వాలు అర్హులైన పేదలకు 1986వ సంవత్సరంలో ప్రస్తుత మంత్రిగా ఉన్న ఫరూక్ నాడు ఎమ్మెల్యేగా ఉన్నారని, వారి హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారని తెలిపారు. కానాల గ్రామంలో అనేక మంది అర్హులైన పేదలు గూడు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితులలో ప్రభుత్వ భూములు లేని సందర్భంలో స్థానిక రైతులను ఒప్పించి ప్రభుత్వం ద్వారా భూములను సేకరించి అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను అందజేశామని తెలిపారు. అయితే నేడు స్థానిక నాయకులు గ్రామంలో అర్హులైన పేదలకు చెందిన ఇళ్ల పట్టాలను లాక్కోవడానికి ప్రయత్నిస్తూ వారిని భయాందోళనకు గురి చేస్తున్నారని, ఇళ్ల స్థలాలు కావాలంటే డబ్బు ముట్ట చెప్పాలని డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. కానాల ప్రాంతంలో స్థలాలకు అధిక డిమాండ్ ఉన్న కారణంగా స్థానిక కూటమి నాయకులు ఈ స్థలాలపై కన్ను వేశారన్నారు. గూడు లేని ప్రతి పేదవానికి సొంతింటి కలను సాకారం చేయాలన్న సత్సంకల్పంతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అర్హులైన వారికి జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలను పంపిణీ చేశారని అన్నారు. పార్టీలకు, కులాలకు, రాజకీయాలకు అతీతంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల పట్టాలను అందించామని, వారికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమని, పేదల పక్షాన నిలబడతామని హామీ ఇచ్చారు. పేదల ఇళ్ల పట్టాలను గుంజుకుంటున్న నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ను కోరడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఉన్నత అధికారులు పేదల పక్షాన నిలిచి న్యాయం చేయాలని కోరారు. నాడు ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అధికార యంత్రాంగం 6 స్టెప్ వ్యాలిడేషన్ ఆధారంగా అర్హులైన వారికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశామని తెలిపారు. ఇంకా గ్రామంలో అనేక మంది అర్హులైన పేదలు ఉన్నారని, ఇళ్ల స్థలాలు కొరతగా ఉన్న కారణంగా నాడు లాటరీ విధానంలో ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడం జరిగిందని చెప్పారు. అధికారులు అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలను ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం మారిన వెంటనే పట్టాలు లాక్కున్న సంస్కృతి గతంలో లేదని, నేడు కొత్త సంస్కృతికి తెరలేపవద్దని కోరారు. ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదని, ఇలా చేయడం సరికాదన్నారు. అధికారులు సమస్యను పరిష్కరించి పేదలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మీర్ అమీర్, నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, వైసీపీ నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, జగదీశ్వరారెడ్డి, దేశం సుధాకర్ రెడ్డి, కానాల వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మీ ఇప్పుడు పట్టాలు మీరు భయపడకుండా మీరు జెన్యూన్ గా ఉంటే కట్టుకోవాలని వాళ్ళు చెప్తున్నారు. మేమైతే ఎటువంటి ఆర్డర్లు ఇవ్వలేదు, పలానా ఇల్లు ఆపండి లేదా పలానా వాళ్ళకి పట్టాలు ఆపండి అని చెప్పేసి మేమైతే చెప్పలేదు అని చెప్పేసి అధికారులు కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు. సో మరి మీ ఊర్లో ఎందుకు లాక్కుంటున్నామో లేకపోతే వాపస్ ఏమని చెప్పేసి ఎందుకు చెప్తున్నారు కానీ అక్కడ మీ తెలుగు. రోజు మన కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారిని, జేసీ గారిని కలిసి కానాల గ్రామంలో ఇళ్ల పట్టాలకి సంబంధించిన సమస్యని వారి దృష్టికి తీసుకువెళ్లాలని ఇక్కడికి రావడం జరిగింది. కలెక్టర్ గారితో అలాగే జేసీ గారితో ఇద్దరితో కూడా మాట్లాడడం జరిగింది. మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇప్పిద్దాం అనుకున్నా సరే మేడం గారికి ఏదో మీటింగ్ ఉందని చెప్పేసి వారు వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత జేసీ గారిని పంపించారు. సో జేసీ గారికి అన్ని వివరించడం జరిగింది. కానాల్లో
ప్రభుత్వ భూమి లేకపోతే ఏ రకంగా ఆ రోజు అసైన్డ్ భూములని అక్కడ ఉన్నటువంటి ఆ రోజు రైతన్నలని కన్విన్స్ చేసి, సాగు చేస్తున్నటువంటి రైతన్నల్ని కన్విన్స్ చేసి ఆ భూమిని తీసుకొని గవర్నమెంట్ మళ్ళీ తిరిగి పట్టాల రూపంలో ఏ రూపంగా అయితే ఇచ్చామనేది వారికి వివరించడం జరిగింది. ఆ రోజు ప్రభుత్వం అంటే అది వైఎస్ఆర్ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ స్థలాల గురించి కూడా కావచ్చు. ఎందుకంటే గతంలో 86లో కూడా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి ఫరూక్ గారే ఆ రోజు ఎమ్మెల్యే. మరి ఆయన ఇచ్చినటువంటి స్థలాలు కూడా గతం తర్వాత ఎవరు వచ్చినా సరే తిరిగి వెనక్కి లాక్కున్న పరిస్థితులు లేవు. కానీ ఈరోజు అక్కడ స్థానిక నాయకులు వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేసి పట్టాలని వెనక్కి తీసుకుంటాము, పట్టాలు కావాలంటే మాకు ఇంత ఇవ్వండి అనే విధంగా వీళ్ళందరినీ కూడా భయాందోళనకు గురి చేయడం అనేది తప్పు. కాబట్టి అదే విషయాన్ని కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. మరి ఏ రకంగా అయితే ఆ రోజు ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది, ఎందుకు కానాల్లోని సమస్య వస్తుంది, ఎందుకంటే వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి అందరూ కూడా అక్కడే కావాలనుకోవడం వల్ల ఈ సమస్య అవుతుంది అనేది కూడా వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం, జెన్యూన్ గా ఆ రోజు పేదలందరికీ కూడా జగనన్న ఒక ఇల్లు ఉండాలి, ఎక్కడో ఊరవతల కూడా కాకుండా ఊరికి ఆనుకొని ఉన్నటువంటి స్థలాల్ని ఆ రోజు జగనన్న ప్రభుత్వంలో చూసి పేదలకి పంచడం జరిగింది. మరి ఆ రోజు న్యాయబద్ధంగా ఏదే రకంగా వాళ్ళకి పట్టాలు ఇచ్చామో వాళ్ళని అన్యాయం చేయొద్దని మాత్రమే కోరడం జరిగింది. దీంట్లో పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా కూడా ఆ రోజు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. మరి దాన్ని ఈ రోజు అక్కడ ఎవరైతే డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళందరి మీద తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కోరడం జరిగింది. మరి వారు కూడా, జేసీ గారు కూడా వెంటనే అధికారులను పంపించేసి రిపోర్ట్ తెప్పించుకొని న్యాయంగా ఎవరికైతే ఇచ్చామో వాళ్ళది మాత్రం తిరిగి తీసుకోమని చెప్పేసి కూడా వారు చెప్పడం నాకు ఒక ఇంతగా వీళ్ళందరికీ కూడా ధైర్యం కల్పించినట్టయింది. సో ప్రభుత్వ యంత్రాంగాన్ని మేము ఒకటే కోరుతున్నాం, ఆ రోజు ఇచ్చింది కూడా 6 స్టెప్ వ్యాలిడేషన్ అని చెప్పి ఆ రోజు కూడా ఎంతో మంది అర్హులు ఉన్నప్పటికీ, ఇంకా కొంతమంది ఇల్లులు కావాలి అని చెప్పినప్పటికీ కూడా ఆ రోజు 6 స్టెప్ వ్యాలిడేషన్ ప్రకారం చేయడం జరిగింది. కానాల్లో ఇంకా కొంతమందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఉన్నారు. కానీ మనకున్నటువంటి దీని వల్ల ఆ రోజు లక్కీ డిప్ ద్వారా కూడా తీసి ఎక్కడికక్కడ ఈవెన్ నంద్యాల టౌన్ లో కావచ్చు అర్హుల్ని ఆ రోజు ఎంపిక చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ ఇబ్బందికి గురి చేయకుండా ప్రభుత్వం మారిన వెంటనే పట్టాలు లాక్కోవడం అనే సంస్కృతి గతంలో లేదు, కొత్త సంస్కృతికి తెరలేపొద్దని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎల్లప్పుడూ ఒకే ప్రభుత్వం ఉండదు. మళ్ళీ ఇప్పుడు కానీ ఆ చర్యలకి ప్రారంభం ఎవరైనా చేసినా సరే భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం మారిన రోజు తిరిగి ఇదే చర్యలు వాళ్ళు కూడా పాల్పడాల్సి వస్తుంది. కాబట్టి ఆ రోజు ఎవరు అధికారంలో ఉంటే మళ్ళీ ఇవే చర్యలకి పాల్పడే విధంగా దయచేసి చేయొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. సో ఈ యొక్క సమస్యని పరిష్కరిస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తాం. నంద్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ నందు చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం మరియు ఆల్మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈశ్రామ్ కార్డు ఉచిత నమోదు కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. ఈశ్రామ్ కార్డు పొందడం వల్ల కలిగే ప్రయోజనాలను నిర్వాహకులు తెలియజేశారు. అసంఘటిత కార్మికులు తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరారు. ఇటువంటి వారికి ప్రభుత్వ పథకాలు అమలు కాబడతాయన్నారు. సమీప గ్రామ వార్డు సచివాలయాల్లో ఈశ్రామ్ కార్డును నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ప్రధానంగా పట్టణంలోని చిరు వ్యాపారులు, భవన నిర్మాణ కార్మికులు, అంగన్వాడీ వర్కర్స్ అందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బషీరునిసా, లేబర్ ఆఫీసర్ సమీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆల్మదద్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు ఆకుమల్ల రహీం, చిరు వ్యాపారుల సంఘం ప్రతినిధులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు మనము మార్కెట్ లో వెజిటబుల్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అర్షద్ హుస్సేన్ గారి ఆధ్వర్యంలో ఈశ్రామ్ క్యాంప్ అనేటువంటిది నంద్యాల టౌన్ లో నిర్వహించడం జరుగుతా ఉంది. సో ఈశ్రామ్ అనేటువంటిది ఇంతకు ముందు కూడా మనం 2021లో ఒక డ్రైవ్ నిర్వహించాము. మళ్ళీ ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఈశ్రామ్ పోర్టల్ నమోదు కాకుండా ఇంకా మిగిలిపోయిన వాళ్ళు కూడా నమోదు చేయడం కోసం రెండోసారి డ్రైవ్ అనేటువంటిది పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం మనం నంద్యాల జిల్లాలో అంతా కూడా. సో ఇక్కడ మనకు కూరగాయల మార్కెట్ లో ఆల్
వెజిటబుల్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ శ్రామ్ పోర్టల్లో ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు నంద్యాల కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అర్షద్ హుసేన్ మాట్లాడేది. ఈ రోజు మన కూరగాయల మార్కెట్ లో కార్మికుల కోసం ఈ శ్రమ్ కార్డును ప్రజల ముందు తీసుకురావడం జరిగింది. ఇది కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన పథకము. ఈ యొక్క పథకాన్ని ప్రతి ఒక్కరు అర్హులే. దీనికి వయసు 18 నుంచి 60 ఏళ్ళు పరిమితము మాత్రమే ఉన్నది. దీనికి ఎటువంటి ఫీజులు చెల్లింపులు లేవు, ఉచితంగా చేయబడును. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఒక్కసారి నమోదు చేసుకుంటే మరి చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని మరి కోరుతున్నాము. అలాగే మన లేబర్ ఆఫీసర్ గారు, మన కమిషనర్ గారు మనకు సహకారం చేసినందుకు వాళ్లకు నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు నంద్యాల పట్టణంలోని కూరగాయల మార్కెట్ నందు ఈ శ్రమ్ కార్డు నమోదు కార్యక్రమాన్ని అసిస్టెంట్ లేబర్ కమిషనర్ మేడం బసిరుని సమ్మేళన్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ అర్షదన్న గారి దుకాణం వద్ద మార్కెట్ కమిటీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు చుట్టుపక్కల వాళ్ళకందరికీ కూడా తెలియజేయడం ఏమనంటే, అసంఘటిత కార్మికులందరూ కూడా ఈ శ్రమ్ కార్డును తప్పనిసరిగా మీరు నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక కొత్త కార్డు. ఈ శ్రమ్ కార్డులో నమోదు చేసుకున్న వారికి మాత్రమే భవిష్యత్తులో వారికి ప్రభుత్వ పథకాలు అందుతాయి. ఈ శ్రమ్ కార్డు నమోదు కాని వారికి ఎవరికి కూడా ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా వారు వస్తారు. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ శ్రమ్ కార్డును నమోదు చేసుకోవాలి. దీనికి ఎటువంటి రుసుము లేదు, ఎవరికి కూడా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. కేవలం మీ యొక్క ఆధార్ కార్డు నంబరు, ఆధార్కు లింక్ అయిన మొబైల్ నంబర్ తీసుకొని వస్తే వారు మీ ప్రాంతాలలో ఉన్న గ్రామ సచివాలయాల్లో, వార్డు సచివాలయాల్లో కూడా ఈ యొక్క నమోదు కార్యక్రమం ఉచితంగానే జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. కూరగాయల మార్కెట్ లో నంద్యాల కూరగాయల మార్కెట్ అధ్యక్షులు అక్షయ్ ఆధ్వర్యంలో ఈ శ్రమ్ కార్డును నమోదు చేయడం మంచి పరిణామం. ఎందుకంటే ఈ రోజు ఇక్కడ మార్కెట్ లో అందరూ కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కార్డు వల్ల ప్రయోజనం ఉంటుంది. రాబోయే రోజుల్లో ఈ కార్డు తీసిన వాళ్ళందరికీ ప్రభుత్వాలు నేరుగా అందుతాయి. మరణం సంభవిస్తే 2 లక్షలు, అంగవైకల్యం ఏర్పడితే 2 లక్షల లోపల అమౌంట్ వస్తుంది. ఈ కార్డు తీసిన వాళ్ళు భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పథకం పెట్టినా వీళ్ళు అర్హులు అవుతారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ లేబర్ కమిషనర్ బసిరు మేడం గారికి, అలాగే ఈ ఏర్పాటు అర్షద్ గారికి, ఆగమల్ రహీం గారికి, అందరికీ జానో ముస్లిం ద్వారా మేఘాని కృతజ్ఞతలు తెలుపుతున్నాం. జై హింద్. కేంద్ర ఆర్థిక మంత్రి ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్ సంపన్నుల కోసం ఉందని, సంక్షేమం మరిచి సామాన్యులపై భారాలు వేయడమే పనిగా పెట్టుకొని పేదల నడ్డి విరుస్తున్న బడ్జెట్కి కొన్ని ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో పంపించడం జరుగుతుందని తెలియజేస్తూ సిపిఎం, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీల ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ అధ్యక్షత వహించగా, సిపిఎం జిల్లా కార్యదర్శి టి రమేష్ కుమార్ నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, వ్యవసాయం అనుబంధ రంగాలకు కేటాయింపులు పెంచాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి 50% కేటాయింపులు పెంచాలని, మున్సిపల్ పట్టణంలో ఉపాధి హామీ పథకం ప్రారంభించాలని, దళిత గిరిజన సంక్షేమానికి, మహిళా సంక్షేమానికి కేటాయింపులు పెంచాలని, జీడీపీలో ఆరోగ్యానికి 3%, విద్యారంగానికి 6% కేటాయింపులు పెంచాలని, ప్రజా పంపిణీ కేటాయింపులు పెంచి ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయాలని, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ రంగానికి బదలాయించటాన్ని ఆపాలని, బీమా రంగంలో 100% ఎఫ్డీఏలను ఉపసంహరించాలని, రాష్ట్రాలకు నిధుల బదిలీని పెంచాలని, కేంద్ర ప్రాయోజిత పథకాలకు కూడా నిధులను పెంచాలని, కేంద్రం రాష్ట్రాలతో పంచుకునే భాగంలో చేర్చని పెట్రోలియం ఉత్పత్తులపై సెన్సులను, సర్ఛార్జీలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న 1% సంపన్నులపైన 4% పన్ను విధిస్తే దేశంలోని కార్మికులకు, రైతులకు, వ్యవసాయ కార్మికులకు, ప్రజలకు సంక్షేమాన్ని అందించవచ్చని అన్నారు. దేశ సంపదను దోచుకోవడం కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ దుర్మార్గంగా ఉందని విమర్శించారు. వెంటనే వామపక్ష పార్టీలు ప్రవేశపెట్టిన ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయాలని, లేకుంటే రాబోయే కాలంలో ప్రజా వ్యతిరేకత బిల్లుపై కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నంద్యాల మండల కార్యదర్శి వెన్నబాల వెంకట్, సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు చౌడప్ప, రాంబాబు, ఆనంద్, సిపిఎం పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు
కె మహమ్మద్ గౌస్, నరసింహ, వెంకటలింగం, సిపిఎం సీనియర్ నాయకులు తోటమద్దులు, పట్టణ కమిటీ సభ్యులు జైలాన్, ప్రజా సంఘాల నాయకులు సుబ్బారావు, వీరన్న, బుజ్జి, దస్తగిరిలతో పాటు 80 మంది కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. మరి మొన్న ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది ప్రజా సంక్షేమ బడ్జెట్ కాదు, కేవలం సంపన్నుల కోసం కేటాయించినటువంటి బడ్జెట్ తప్ప పేద ప్రజల కోసం కాదు అని చెప్పేసి నిరసన తెలియజేస్తూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఈరోజు ఆందోళన చేస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం నిర్మలా సీతారామన్ గారు 50 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రవేశపెట్టినారు. మరి 50 లక్షల కోట్ల రూపాయల్లో కేవలం కొద్ది మందికి అంటే కొంత ఉద్యోగస్తులకు ట్యాక్స్ బెనిఫిట్ కొంత వెసులుబాటు కల్పించడం తప్ప మిగతా అన్ని వర్గాలకు ఆ రకంగా ఏమాత్రం వెసులుబాటు కల్పించలేకపోవడం వల్ల పెద్ద ఎత్తున ప్రజానికం తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉండేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. బడ్జెట్ ప్రవేశపెట్టక ముందు ఆర్థిక సర్వే పేరు మీద ఇదే నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టారు. అందులో ఆర్థిక సర్వేలో స్పష్టంగా ఈ దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతా ఉందని చెప్పేసి ఆర్థిక సర్వేలో స్పష్టంగా చెప్పినారు. నిన్ననే కొన్ని ముఖ్యమైనటువంటి సంస్థలు దేశవ్యాప్తంగా సర్వే చేసిన సందర్భంగా ఈ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేని పరిస్థితిలో ఉంది అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పేసి కూడా ప్రజలు ఈరోజు తెలిపారని చెప్పేసి ప్రముఖ సర్వే పత్రికలు ఈరోజు తెలియజేసినాయి. నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. కానీ బడ్జెట్ కట్టుకుంటే కార్పొరేట్లకు ధనికులకు అనుకూలంగా ఈ బడ్జెట్ ఉన్నది. వేరే దేశంలో పెద్దగా ధనికులు అంటే ధనికులు అయిపోతున్నారు, ఇంకా పేదవాళ్ళంటే పేదమవుతున్నారు. కనీసం కార్మికులకు ఉపాధి లేదు. వాళ్ళు ప్రముఖ సంస్థలలో పనిచేసే వాళ్ళకి కార్మికులకు పని భద్రత లేదు. రకరకాలుగా వీళ్ళు ప్రభుత్వం రిపోర్ట్ చేసుకునేది కనుక దీని మీద వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఈ కార్యక్రమంలో జయప్రదం చేయాల్సిన ప్రజలందరికీ తెలుపుతాను. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ అంటే సామాన్యులందరూ ధరలు తగ్గుతాయేమో, కార్మికులందరూ కూడా మా జీతభత్యాలు పెరుగుతాయేమో అని చెప్పేసి చాలా వరకు వెయిట్ చేయడం జరిగింది. అయితే ఫిబ్రవరి 1వ తేదీన కార్మికులకు సంబంధించి, రైతులకు సంబంధించి పూర్తిగా నిరాశపరిచే విధంగా ఈ బడ్జెట్ ఉంది. బడ్జెట్లో కేవలము సంపన్నుల కోసము ప్రవేశపెట్టడం జరిగింది తప్ప సామాన్యుల కోసము, కార్మికుల కోసము, రైతుల కోసము చేసింది ఏం లేదని చెప్పేసి వామపక్ష పార్టీలుగా తెలియజేస్తున్నాము. వీటికి నిరసనగానే దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో 8 డిమాండ్లతో ప్రత్యామ్నాయంగా విధానాలు అమలు చేయాలి. కార్మికుల సంక్షేమం కోసము కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయాలి. రైతులు పండించేటువంటి పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలి. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచి వెంటనే ఇవ్వాలని కోరుతూ సివిల్ సప్లై గోడౌన్ హమాలీ కార్మికులు నిరసన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కార్యదర్శి కె మహమ్మద్ గౌస్, యూనియన్ కార్యదర్శి గోపాల్ స్వాములతో పాటు మరో 35 మంది కార్మికులు పాల్గొనడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నా నేటి వరకు గత ప్రభుత్వం పెంచిన కూలీ రేట్లను విడుదల చేయడంలో నిర్లక్ష్యం తగదని వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరికి ప్రతి నెల బియ్యం సరఫరా కావాలంటే రేయింబవళ్లు కష్టపడుతున్న కూలీల పట్ల ఇంత నిర్లక్ష్యం సరైంది కాదని, అందరికీ బియ్యం సరఫరా చేసి కడుపు నింపుతున్న కూలీల కడుపు నింపాల్సిన ప్రభుత్వం వారి కడుపు మాడుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఈపీఎఫ్ కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె ఈ నెల చివరి వరకు నిర్వహించడం జరుగుతుందని, అప్పటికి పరిష్కారం కాకపోతే మార్చి 7న విజయవాడలోని డిఎం కార్యాలయం ముట్టడి చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అప్పటికి దిగి రాకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులంతా నిరవధిక సమ్మెకైనా దిగాల్సి వస్తుందని తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సివిల్ సప్లై కార్మికుల కూలీ రేట్లు ఇంతవరకు పెండింగ్ పడి 2023 డిసెంబరు 31 నాటికి మా కూలీ రేట్లు పెంచాలనేది జరిగింది. ఇంతవరకు 13 నెలలు పూర్తిగా వస్తుంది. 13 నెలలు పూర్తిగా వస్తున్నాయని ప్రభుత్వము ఏం జోక్యం చేసుకోవడం మా కూలీ రేట్లు నిర్లక్ష్యంగా వహిస్తుంది. ఇంతవరకు మా కూలీ రేట్లు పెంచాలని
పెంచి జీవో పాస్ చేయాలని కోరుకుంటున్నాము. పాస్ చేయకుండా వెంటనే సమ్మెలోకి దిగాలని కోరుకుంటున్నాం. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు 10 రోజుల పాటు గోడంగుల స్టాక్ పాయింట్ల ముందర నిరసన చేయడం జరగాలనింది. ఆ తర్వాత మార్చి 7వ తారీఖు చలో విజయవాడకు పిలుపుని ఇవ్వడం జరిగింది. కూలీ రేట్లు పెంచకపోతే తగిన చర్యలు తీసుకుంటామని సిఐటిగా చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నటువంటి సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే దాదాపు 13 నెలలుగా వస్తున్నా కూడా ప్రభుత్వం చలనంలో లేదు. ప్రతి ఇంటికి రేషన్ బియ్యం అందుతున్నాయంటే వీళ్ళు కష్టపడి పనిచేస్తే తప్ప అందవు. అలాంటి కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వము నిర్లక్ష్యం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గము. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్ గారికి సమస్యలపైన వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము చర్యలు తీసుకుంటాము, చూస్తాము, చేస్తామని చెప్పేసి మాటలు మాత్రమే చెప్తున్నారు. ఈ మాటలు అనేటువంటివి సరిపోదు. ఇప్పటికైనా కానీ సమస్యలను పరిష్కారం చేస్తారా లేకపోతే పోరాటం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై హమాలీలు 10 రోజుల పాటు సమ్మెలోకి వెళ్ళడం జరుగుతుంది. అనంతరం మార్చి 7వ తేదీన చలో విజయవాడ డిఎం కార్యాలయం ముట్టడి జరుగుతుంది. ఇప్పటికీ స్పందించకపోతే రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళనలకు పూనుకోవాల్సి వస్తుంది. ఎక్కడికక్కడ కూడా బియ్యం సరఫరా నిలిపేసేటువంటి అవకాశం ఉంది. ప్రతి దానికి కూడా వీటన్నిటి చర్యలు అంటే ప్రభుత్వము ప్రజలకు బియ్యం సరఫరా చేయకపోతే ప్రజల నుండి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు వెంటనే విడుదల చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. పెండింగ్ లో ఉన్నటువంటి ఈపీఎఫ్ కేసులను కూడా రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం నందు ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది మరియు భక్తులు మరియు శ్రీ బ్రహ్మరాంబిక సేవా సమితి, శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, అలాగే తిరుమల బాలాజీ సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. దేవస్థాన అభిషేక మండపం యందు నిర్వహించిన ఉభయ ఆలయముల హుండీ లెక్కింపు యందు 68 రోజులకు భక్తులు సమర్పించిన కానుకల వివరములు: ఆలయాలు 58,56,681 రూపాయలు, అన్నప్రసాదం 99,110 రూపాయలు, గో సంరక్షణ 31,317 రూపాయలు, మొత్తం 59,87,108 రూపాయలు వచ్చాయని తెలిపారు. హుండీ లెక్కింపునకు దేవాదాయ శాఖ తరపున నంద్యాల డివిజన్ ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి, దేవస్థాన ఏఈఓ మధు, పర్యవేక్షకులు, ఇన్స్పెక్టర్లు మరియు ఆలయ అర్చకులు, సిబ్బంది, ఏజెన్సీ వర్కర్స్, వివిధ జిల్లాల నుండి విచ్చేసిన శ్రీ బాలాజీ సేవా ట్రస్ట్, తిరుమల బాలాజీ సేవా సమితి, బ్రహ్మరాంబిక సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వం మారిన వెంటనే పేదల నుండి ఇళ్ల పట్టాలు లాక్కున్న సంస్కృతి మాది కాదు. కొత్త సంస్కృతికి తెర లేపకండని పేర్కొన్న మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. చిరు వ్యాపారుల సంక్షేమ సంఘం మరియు ఆల్ మదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈశ్రామ్ కార్డు ఉచిత నమోదు కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని వ్యతిరేకిస్తూ వామపక్షాల నిరసన. సివిల్ సప్లై హమాలీల కూలీ రేట్లు పెంచాలని సిఐటియు నిరసన. శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం హుండీ లెక్కింపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.